హాయ్ ఫ్రెండ్స్, మా పాప గెట్ రెడీ వీడియో చూడండి ఎలా చేస్తుందో. ఎంత సతాయించింది ఆ రోజు. ఫంక్షన్కి టైం అవుతుంది అంటే ఎంత మెల్లగా రెడీ అవుతుందో. అసలు చిన్నపిల్లలు ఈ ప్రొడక్ట్స్ ఇవి మేకప్ పౌడర్స్ కానీ ఇవేం వాడద్దు. మా పాప ఏదో వీడియో కోసం అలా చేస్తుంది, కానీ చిన్నపిల్లలు ఇవేం వాడద్దు. ప్రొడక్ట్స్ కానీ ఇవి మేకప్ పౌడర్లు కానీ ఇవేం వాడద్దు. ఏదో నార్మల్గా పౌడర్ పెట్టుకుంటే చాలు. మా బాబు అద్దాలో దూసుకోవడానికి వస్తే కూడా వాడిని కూడా దొబ్బేసి మరీ రెడీ అవుతుంది. ఈ పిల్ల ఎవరి మాట వినదు, అందుకనే అలా మేకప్ వేసుకుంటుంది. ఎంత మెల్లగా రెడీ అవుతుందంటే అంత మెల్లగా అవుతుంది. చెప్తే కూడా వింటలేదు. పాటలు పాడుకుంటా డ్యాన్స్ చేసుకుంటా మెల్లగా రెడీ అవుతుంది. నాకు అది కావాలి ఇది కావాలని ఏడుచుకుంటూ ఉంటుంది. డ్యాన్స్ చేస్తుంది, డ్యాన్స్ చేసుకుంటా మెల్లగా రెడీ అవుతుంది. ఒక పక్కన ఫంక్షన్కి టైం అవుతుంది అంటే మెల్లగా రెడీ అవుతుంది. నన్ను కూడా రెడీ కానివ్వదు. మళ్ళీ తను రెడీ అయిన తర్వాతనే నేను రెడీ అవ్వాలి. లేకపోతే నువ్వు మంచిగా రెడీ అయినావు, నన్ను మంచిగా రెడీ అయ్యలే అని అదొక గోల చేస్తుంది. అందుకే నేను ఆమె రెడీ అయిన తర్వాత రెడీ అవుతాను. ఈ ఐ షాడోస్, ఐలైనర్స్, కాజల్స్ ఇవన్నీ ఏమో చిన్నపిల్లలు పెట్టుకోవద్దు, వాడద్దు కూడా. మా పాప ఏంటంటే కాజల్ కానీ ఇవేం పెట్టుకోదు. ఇవి నేనైతే చిన్నపిల్లలు మాత్రం ఏం పెట్టుకోవద్దనే చెప్తాను. ఓన్లీ పౌడర్ పెట్టుకుంటే సరిపోతుంది. పౌడర్ పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే ఆడపిల్లలు అదే అందంగా కనిపిస్తారు. ఇవేం పెట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు స్టిక్కర్స్ తీసింది, ఆ స్టిక్కర్స్ను కూడా ఉంచదు. మొత్తం రోజు స్టిక్కర్స్ పెట్టుకొని ఖరాబ్ చేసేస్తుంది. ఆ స్టిక్కర్స్ కూడా ఒకటి పెట్టుకుంటుంది, ఒకటి వాడేస్తుంది. పెట్టుకొని మరి డ్యాన్స్ కూడా చేస్తుంది. లిప్స్టిక్ తీసింది, లిప్స్టిక్ కూడా పెట్టుకుంటుంది. మొత్తం పెట్టేసి దయ్యం లెక్క ఊసుకున్న తర్వాత మళ్ళీ అందంగా కనిపిస్తున్నానా లేదా, బాగా మేకప్ వేసుకున్నానా లేదా అని వాళ్ళ డాడీని అడుగుతుంది. వాళ్ళ డాడీ బాగుందంటే ఉంచుకుంటుంది, బాగాలేదంటే తీసేస్తుంది. ఆ రోజు డాడీ బాగాలేదు అన్నాడైతే మొత్తం ఫేస్ మొత్తం మళ్ళీ కడిగేసింది. మీ పిల్లలు కూడా అంతే.